గీతకి డ్రెస్ కొనడానికి అన్నయ్యను డబ్బులు అడగాలి. అన్న నేను ఆఫీస్కి వెళ్ళేసేస్తారా? అలాగే అన్నయ్య. వెళ్ళిపోతున్నాడు. అడగరా, అడుగు. అన్న ఏంటిది ఇక్కడ ఉంది? రేయ్ ఇట్లారా. ఏంట్రా, డబ్బులు కావాలా? ఎంత? 1000. రేయ్, పంతులు గారు ఫోన్ చేశారు. ఈరోజు సాయంత్రం చెల్లిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సాయంత్రంలాగా ఇంటికి వచ్చేసి. సరే అన్న. ఏం కావాలి సార్? ఒక అమ్మాయికి డ్రెస్ చూపించండి. ఎంత వయసు సార్? ఓ 25 సంవత్సరాలు ఉంటాయి. ఇవి లేటెస్ట్ ఫ్యాషన్ సార్. ఆ డ్రెస్ చూపించండి. ఈ డ్రెస్ ప్యాక్ చేయండి. ఎంత అండి? 1000 రూపీస్. థ్యాంక్ యూ. పిలువరా, పిలు. గీత, అదే నిన్న డ్రెస్కి దెబ్బ తాగితే చేతికి డ్రెస్ కట్టావు కదా, ఇదిగో డ్రెస్. ఏంటి? అదే నిన్న నా చేతికి దెబ్బ తగిలితే నీ డ్రెస్ నుంచి కట్టావు కదా, అందుకే నీ కొత్త డ్రెస్ తీసుకొచ్చా. చేతికి రక్తం పోతుందంటే ఏదో పాపమని కట్టుకడితే నాకే డ్రెస్ తెచ్చిస్తావా? నీకెంత ధైర్యం? సారీ గీత, సారీ. ఏమనుకోవద్దు, నేను కావాలని చేయలేదు. నా వల్ల నీ డ్రెస్ నింపాల్సి వచ్చింది కదా, అందుకే నీకు కొత్త డ్రెస్ ఇద్దామని. సారీ గీత, సారీ. నా ఉద్దేశం అది కాదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకో. ఏంటి జగదీష్, దీనికే భయపడితే ఎలా? ఇలా ఇవ్వు. హో నైస్, చాలా బాగుంది. అవును, నీ చేతికి దెబ్బ తగిలిందిగా, ఇప్పుడు ఎలా ఉంది? చిన్న దెబ్బే కదా, తగ్గిపోయింది. ఓకే జగదీష్, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను మళ్ళీ కలుస్తా. ఓకే ఓకే, బాయ్.
గీతకి నేను డ్రెస్ ఇచ్చాను, తను తీసుకుంది. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా, ఉన్నావు. కరెక్ట్గా, చాలా కరెక్ట్గా చెప్పావా ఆంజనేయులు. వీడే మా తమ్ముడు జగదీష్. ఆ, నమస్కారం అండి. ఏవయ్యా, మీ చెల్లి పెళ్లి సూపులు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? కొంచెం పనుండి బయటికి వెళ్ళొచ్చానండి. ఏమయ్యా ఆంజనేయులు, దుర్ముహూర్తం వస్తుంది, తొందరగా అమ్మాయిని తీసుకోమని చెప్పండి అయ్యా. అలాగే పంతులు గారు. పిన్ని, చెల్లెల్ని తీసుకురమ్మంటున్నారు. అలాగేరా. సరే, పిన్ని తీసుకొస్తుంది. చూసావా అమ్మాయి ఎంత లక్షణంగా ఉందో? అవునండి. అలా సిగ్గుపడతావేంట్రా మనవాడా, ఒకసారి అమ్మాయిని చూడు. అబ్బాయిని ఒకసారి నువ్వు కూడా చూడమ్మా. ఏరా, అమ్మాయి నచ్చిందా? అబ్బాయికి అమ్మాయి నచ్చింది, ఇక అమ్మాయిని లోపల తీసుకెళ్ళండి అమ్మా. ఆంజనేయులు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అలాగే అమ్మాయికి అబ్బాయి నచ్చాడేమో కనుక్కో. నచ్చితే మనం మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. అలాగేనండి. అబ్బాయి నచ్చాడా అమ్మా? మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అన్నయ్య. శుభం, ఇక మిగిలిన విషయాలు మాట్లాడండి రఘురామయ్య గారు. చూడు బాబు, మాకు కట్న కానుకలు ఏమీ అవసరం లేదు. పెళ్ళి కూడా మీ స్థాయికి తగ్గట్టుగా చేయండి. ఈ విషయం నేను పంతులు గారికి కూడా చెప్పాను, ఆయన మీకు చెప్పే ఉంటారు. ఏం పంతులు గారు? చెప్పానండి. ఇక విషయం ఏంటంటే, అబ్బాయి 4 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ తిరిగి రావాలంటే సంవత్సరం పడుతుంది. అందుకే ఈ నెలలో ఇద్దరికి పెళ్లి చేసి అటే అమెరికా పంపిస్తే బాగుంటుంది. ఏమంటావు? 4 రోజుల్లో పెళ్ళా? ఏం బాబు, ఏమైనా ఇబ్బందా? అదేం లేదండి, 4 రోజులనే కదా, చేసేద్దాం. అది మాట అంటే, పెళ్ళి ఇంక 4 రోజులు ఉంది కాబట్టి తాంబూలాలు మార్చుకుందాం. ఇవే తాంబూలాలు అనుకుని రాజేంద్ర, మీ దంపతులిద్దరూ ఆంజనేయులకి ఇవ్వండి. ఆంజనేయులు, తాంబూలం తీసుకోవయ్యా. ఇక మేము వెళ్ళొస్తాం బాబు. అయ్యో, తినేసెళ్ళండి. డేటు ఫిక్స్ చేసుకోవటం వస్తాం కదా, అప్పుడు తింటాంలే. పద. బాబు, పెళ్ళి 4 రోజులే కదా ఉంది, అంచేత పెళ్లి పనులు కొంచెం తొందరగా అయ్యేటట్టు చూడండి. అలానే చేద్దామండి. ఏంట్రా అంతలా ఆలోచించేస్తున్నారు? ఏం లేదు పిన్ని, వాళ్ళు 4 రోజుల్లో పెళ్ళి అంటున్నారు. అదే 4 రోజుల్లో పెళ్లి చేయాలంటే అంత డబ్బు ఎట్లా అని ఆలోచిస్తున్నా. ఈ సంబంధం ఎట్లయినా సరే ఖాయమైనట్టు చేయాలిరా. ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోకూడదు. నా ప్రాణం పోయినా సరే పిన్ని, ఈ సంబంధం తప్పునివ్వను. నా తల తాకట్టు పెట్టైనా సరే ఈ సంబంధమే చేస్తాను. మరి ఇంకెందుకురా బాధ? అయినా ఇది బాధపడే టైం కాదు, సంతోషంగా ఉండాల్సిన టైం. అవును పిన్ని. మీ చెల్లి గొప్పింటికి కోళ్ళ కాబోతుందిరా. హలో, హలో జగదీష్, ఎవరు? ఇట్స్ మీ గీత. గీత? ఏ గీత? నీ చిన్నప్పటి స్కూల్ మేట్. నీకు కట్టు కట్టాను, నాకు డ్రెస్ ఇచ్చావు. ఆ, గుర్తొచ్చింది, చెప్పండి. రేపు ఒకసారి కలుద్దాం, నీతో కొంచెం మాట్లాడాలి. వస్తావా? నాతో మాట్లాడాలా? నాతో ఏం మాట్లాడుతుంది? హలో 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 జగదీష్. ఓకే, కలుద్దాం. ఓకే. గీత గారు,
మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడుగు జగదీష్. నా నెంబర్ మీకెలా తెలుసు? నువ్వు నాకు డ్రెస్ ఇచ్చావు కదా, అందులో బిల్ ఉంది. బిల్ పైన నీ నంబర్ ఉంది. ఓ అవునా, ఓకే అండి, ఓకే. ఓకే బాయ్. బాయ్. గీత నాకు ఫోన్ చేసింది, రేపు కలుద్దామంటుంది. ఏం మాట్లాడుతుందో ఏమో. ఏదైతే ఏంటో ఈరోజు పొద్దున్న నుంచి మొత్తం అన్ని గుడ్ న్యూస్లే వింటున్నా. ఈ డ్రెస్లో గీత ఎంత బాగుందో, అచ్చం దేవతలా ఉంది. హాయ్ జగదీష్. జగదీష్ ఏంటి ఎప్పుడు చూసినా ఇలా ట్రాన్స్లోనే ఉంటావా? అలానేం లేదు. కూర్చుందామా? సరే. అవును, ఇప్పుడు నువ్వేం జాబ్ చేస్తున్నావు? ఏం చేయట్లేదు, మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నా, కానీ ఏది సెట్ అవ్వట్లేదు. సెట్ అవుతుందిలే. జగదీష్, నిన్న విషయం అడుగుతా, నిజం చెప్తావా? చెప్తాను. నిన్న 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా, నా వెనకే తిరుగుతున్నావు. ఎందుకు? నన్ను లవ్ చేస్తున్నావా? నిజం చెప్పు, నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. కరెక్ట్గా చెప్పు, లవ్ చేస్తున్నావా లేదా? మరి విషయం అప్పుడే చెప్పొచ్చుగా, ఎందుకు ఇన్ని సంవత్సరాలు నా వెనకే తిరిగావు? నీ ముందు నిలబడే ధైర్యమే నాకు ఉండేది కాదు. ఇంకా ఈ విషయం నీకు ఎట్లా చెప్పగలను? ఇంకొక విషయం, నిన్ను నేను 5 సంవత్సరాల నుంచి లవ్ చేయలేదు. నీకు 10, నాకు 12 ఉన్నప్పటి నుంచి. అంటే అప్పటి నుంచి నా వెనక్కి తిరుగుతున్నావా? అవును. రోజులో ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరిగేవాడినో లెక్కే లేదు అసలు. నువ్వు ఒక్కసారి కనిపిస్తే చాలనుకునేవాడిని, కానీ నువ్వు నన్ను 5 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావని నేను అస్సలు అనుకోలేదు. అడుగురా అడుగు, వెళ్ళిపోతుంది. అడుగు గీత. నేను చెప్పాల్సింది చెప్పాను, సమాధానం చెప్పకుండా వెళ్తావేంటి? రేపు చెప్తా.